అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ అధినేత కుట్రపూరిత ధోరణితో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం, దానికి అనుగుణంగా వివిధ సంస్థల్ని ఉపయోగించుకుంటున్నటువంటి తీరు మనందరం గమనిస్తున్నాం. యావత్ తెలంగాణ సమాజం కూడా గమనిస్తున్నది. దానికి ప్రధానమైనటువంటి కారణం గత శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచి ఆనాడు పిసిసి హోదాలో నేటి ముఖ్యమంత్రి గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి హామీలను ఇచ్చి ఎన్నికల ప్రచారాల్లో వివిధ పథకాలను కళ్యాణ లక్ష్మిని ₹1,00,000 నుంచి తులం బంగారం అదనంగా ఇస్తామని, పెన్షన్ 2,000 పెన్షన్ని ₹4,000 పెంచి అందిస్తామని, రైతు బంధు ₹5,000 ఏం సరిపోతాయి, కారుకు ₹7,500 ఇస్తామని, దానికి ఇచ్చడమే కాకుండా అధికారంలోకి రాగానే వెంటనే ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సభలో హామీ ఇచ్చినారు. నిజంగానే ప్రజలు నమ్మినారు. వీళ్ళు చేసినటువంటి మోసానికి గురై ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెట్టినారు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ పాలకులు దిక్కుదోచని పరిస్థితుల్లో ఏం చేయాలనో తోయక నిశ్చయ స్థితికి నెట్టేయబడ్డారు. ఆ క్రమంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, మిగతా హామీలు, కళ్యాణ లక్ష్మి కావచ్చును, పెన్షన్లు కావచ్చును, ఇతరత్ర మిగతా హామీలను జాప్యం చేయడానికి కొంత వెసులుబాటు ఉన్నటువంటి పథకాలు, ప్రత్యేకంగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ వాయిదాలు వేయడానికి కానీ జాప్యం చేయడానికి కానీ వీలుగా అన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది, కంపెల్షన్. ఆ క్రమంలో ఏం చేయాలనో ఆలోచించి ముందస్తుగానే ఒక తప్పుడు కేసును దాన్ని తయారు చేసుకొని ఏదో జవాబు చెప్పాలి రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి కాబట్టి 4వ తేదీన క్యాబినెట్ సమావేశం పెట్టినారు. క్యాబినెట్ సమావేశంలో నిజంగానే యావత్ తెలంగాణ రైతాంగం మొత్తం ఆనాటి వరకు బకాయి పడ్డటువంటి ఒక ఎకరానికి ₹17,500 ప్రభుత్వం చెల్లించాలి వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా. మొట్టమొదటి యాసంగి పంటకు 7,500 అన్నారు, ₹5,000 ఇచ్చినారు. రెండో పంటకు అసలు ఇవ్వలేదు. వానాకాల పంటకు 7,500 ఇవ్వాలి. తిరిగి మళ్ళీ యాసంగి పంట వస్తుంది, దీనికి 7,500. మొత్తంగా ఆయన క్యాబినెట్ సమావేశం పెట్టే నాటికి యావత్ తెలంగాణ రైతాంగానికి ఒక ఎకరానికి ₹17,500 అతను బకాయి పడ్డాడు, అతను ఇచ్చిన హామీ ప్రకారంగా. నిజంగానే ఆ ₹17,500 గురించి ఏం ప్రకటన వస్తుందని యావత్ తెలంగాణ రైతాంగం మొత్తం ఎన్నో ఆశలతోటి ఎదురు చూసినటువంటి సందర్భం. కానీ క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రకటనతోటి యావత్ తెలంగాణ రైతాంగం ఆశలు మొత్తం అడియాశలైనాయి. 7,500 కాకపోగా ₹6,000 ఒక ఎకరానికి ఒక పంటకి ఇస్తామని చెప్పినారు. కానీ మరి ₹6,000 పోయిన యాసంగి ₹5,000 ఇచ్చినావు, మరి అక్కడి నుంచి ఇస్తావా, ₹1,000 అక్కడ కలుపుతావా అనేటువంటి స్పష్టత లేదు. పోయిన వానాకాలం గురించి అసలే ఇవ్వలేదు. ₹6,000 మరి పోయిన వానాకాలం పంటకి ఇస్తావా అనేది స్పష్టత లేదు. జనవరి 26 నుంచి నువ్వు అమలు చేస్తా అన్నావు. మరి పోయిన బకాయి పడ్డటువంటి 6,000 ప్రకారం లెక్క చూసినా 5,000 ఇచ్చినావు పోయిన యాసంగి, అప్పటికి బకాయి పడ్డావు. పోయిన వానాకాలం గురించి స్పష్టత లేదు. ఏ విధంగా చూసినా రైతులకు బకాయి పడ్డారు, రైతులు సంతోషంగా లేరు. క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి గారి రైతు భరోసా ప్రకటన పట్ల రైతులంతా అసంతృప్తిగా ఉన్నారు. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి ప్రభుత్వం అన్ని హామీలలో విఫలమైంది నెరవేర్చడంలో. మరి దాన్ని ప్రజలు, రైతాంగం నుంచి వస్తున్నటువంటి అసంతృప్తిని నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అంతకుముందే పథకం ప్రకారంగా ఒక తప్పుడు కేసును మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి మీద తయారు చేసుకొని ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కొత్త కేసును తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఫార్ములా ఈ కార్ రేస్ ఎప్పుడైంది? అది 2023లో అయింది. 2023లో అయితే వీఆర్ ఇన్ 2025. ఇప్పుడు దాన్ని లెవెల్ ఎత్తాల్సినటువంటి అవసరం దేనికి వచ్చిందనేటువంటిది
ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిజంగానే ఆ కేసు పూర్వపరాలు కనుక చూస్తే కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసు విచ్ ఇస్ వేగ్ అండ్ బేస్లెస్ ఎలిగేషన్స్. ప్రైమా ఫాసీ ఆఫ్ ది కేసు ఎక్కడ లేదు. కక్షపూరితంగా కేటీఆర్ గారిని అబాస్పాలు చేయాలనేటువంటి ఒక రాజకీయ దురుద్దేశంతో తప్పుడు కేసు నమోదు చేసి వారిని ప్రజల దృష్టిలో అబాస్పాలు చేయాలి. చర్చ మొత్తం రైతు భరోసా నుంచి తప్పి కేటీఆర్ గారి కేసు వైపు చర్చ జరగాలి, ప్రజల దృష్టిని మరల్చాలనేటువంటి రాజకీయ దురుద్దేశంతో కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం అయింది. మరి హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసినారు కేటీఆర్ గారు. బాధ్యత గల పౌరునిగా, చట్టం పట్ల గౌరవించదగినటువంటి వ్యక్తిగా, భారత రాజ్యాంగం పట్ల వారికి ఉన్నటువంటి గౌరవాన్ని సూచకగా వారి నోటీస్ ఇస్తే పోయినారు. మరి అడ్వకేట్ గారిని ఎంట తీసుకుపోతా అంటే మరి వారికి ఉన్న ఇబ్బంది ఏందో పోలీసులు అనుమతించలేదు. ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు అలో చేయలేదు. తర్వాత మీరు ఏమి ఇవ్వదలుచుకుంటారో ఇవ్వండి అని చెప్పి వాళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇచ్చి తీసుకొని అటు నుంచి పంపిస్తారు. సరే, హైకోర్టు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకుల తీరు ఎట్లా ఉందంటే నేరం రుజువైనట్టు, కేటీఆర్ గారు నేరానికి పాల్పడినట్లు, అప్పుడే శిక్ష పడ్డట్టు వాళ్ళు వాతావరణం సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ప్రైమా ఫాసీ లేదు, విచారణ అవసరం లేదన్న దానికి విచారణ చేయనియండి, ఏది తెలుస్తుందని చెప్పి వేసినటువంటి కేసును తీసేసినారు. దాని మీద మా పార్టీకి ఉన్నటువంటి లీగల్ సెల్ ఆలోచించి తదుపరి చర్యల కోసం వాళ్ళు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే దిశగా ముందుకు పోతున్నారు. కేసు ఇంకా కేటీఆర్ గారి మీద నేరానికి పాల్పడినట్లు ఆధారాలు కానీ, ఎన్నికలకు ముందు ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు రాగానే నేను వచ్చి ఆ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన. నిజంగానే హామీలను అమలు చేయడానికి ఎన్నికల సభలో మొట్టమొదటి డిసెంబర్ 9వ తారీఖు ఆయన హద్దు. దాని తర్వాత 100 రోజుల గడువులో అన్ని హామీలు పూర్తి చేస్తాననేటువంటిది రెండో గడువు. ఆ 100 రోజులు కూడా పూర్తి అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకున్నాడు. ఆగస్టు 15 దేవునితోడు ఆగస్టు 15వ తారీఖు వరకు నీకు రుణమాఫీ పూర్తి చేస్తూ ఉన్నాడు. ఆగస్టు 15, 2024 పోయి అక్కడ 4 మాసాలు అయిపోయింది. ఇక 5వ మాసం ఇప్పుడు జనవరిలో మనం నడుస్తున్నాం. ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలే. మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. వ్యవసాయ మంత్రి ఓ తీరుగా మాట్లాడుతాడు, ముఖ్యమంత్రి ఇంకో తీరుగా మాట్లాడతాడు. ఆ సబ్జెక్టుతో సంబంధం లేనటువంటి మంత్రి ఇంకో తీరుగా మాట్లాడతాడు. రుణమాఫీ పూర్తి అయిందని చెప్పి వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగానే చివరి దఫా వాళ్ళు విడుదల చేసినటువంటి నిధులు నేటికి కూడా ఇంకా ఖాతాదారుల బ్యాంకులలో వాళ్ళ అకౌంట్లోకి జమ కాలేదు. అంటే రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాటను మీరు అమలు చేయలేకపోయారు, అబాస్పాలైనరు. రైతు భరోసా విషయంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక కొత్త పందాన్ని ఎన్నుకొని మీరు ముందుకు పోతున్నారు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు గడువు పోయింది, ఆగస్టు 15 పోయింది, రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా ఆ రుణమాఫీ కానటువంటి రైతులకు కూడా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఆ రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి భారత రాష్ట్ర పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు అనౌన్స్ చేసినటువంటి రైతు భరోసాలు కౌలు రైతుల గురించి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినారు. వాళ్ళకు కూడా సమానంగా ఇస్తామని. ఆ విషయం నిన్న ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం తర్వాత వెలువరించినటువంటి ప్రకటనలో ఎక్కడ కూడా స్పష్టత లేదు. కౌలు రైతులను ఏ విధంగానూ గుర్తిస్తావు, మీ గైడ్లైన్స్ ఏంది, కౌలు రైతు అని చెప్పడానికి ఏం ఆధారాలు కావాలి, ఇస్తావా ఇయ్యవా, ఏది కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటనలో కౌలు రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా విషయంలో ఇక్కడ కూడా స్పష్టత లేదు. వాళ్ళది కూడా కౌలు రైతులకు కూడా రైతు భరోసా చెల్లించాలని, భూ యజమానులైనటువంటి రైతాంగానికి తప్పకుండా సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని, రుణమాఫీ కానటువంటి రైతాంగానికి మిగిలిపోయినటువంటి వాళ్లకు పూర్తి రుణమాఫీ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం భారత రాష్ట్ర పక్షాన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.